గవ్వలమ్మ గవ్వలమ్మ గుడి ప్రసిద్ధి ఏంటంటే ఇట్లా గొంతుల రూపంలో ఉంటారు అమ్మవారు. శివుడి యొక్క చెల్లెలుగా ప్రసిద్ధి అనమాట గవ్వలమ్మ. ఈ గవ్వలమ్మకి గవ్వలు కానీ చెల్లిస్తే ఇది గవ్వలమ్మ టెంపుల్. ఈ లోపల గవ్వలమ్మ శివుడి యొక్క రూపం అని చెప్తారు. ఈ గవ్వలమ్మ కానీ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, లోపల మాత్రం ఫోటో నో పర్మిషన్. ఈ గవ్వలని దర్శిస్తే కాశీయాత్ర సంపూర్ణమవుతుంది, కాశీయాత్ర సంపూర్ణిస్తుంది. ఒకవైపు గవ్వలమ్మ ఉంటే ఇంకొక వైపు కాలభైరవుడు ఉంటారు. సో ఈ టెంపుల్ చిన్న టెంపుల్ అయినా కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మనం కొంచెం మనకి ఇష్టమైనటువంటిది శ్మశానంలో పుర్రెలు కనపడిపోయినా ఇక్కడ మాత్రం పుర్రెలు కనిపించవచ్చు, గమనించవచ్చు. ఈ పుర్రె మానవ జీవితంలో శివుడు చాలా చమత్కారి. ఒకసారి శివుణ్ణి మనిషి రూపంలో ఉన్నటువంటి ఆత్మే పుర్రిగా చూస్తూ ఉంది, గమనించవచ్చు. ఓం నమ శివాయ. గవ్వలమ్మ గుడిలో శ్రీరాముడు హనుమంతుడు కాశీ దర్శించినప్పుడు అమ్మవారికి గవ్వలిస్తే అవి మనకి కాశీ దర్శించినటువంటి పుణ్యం ఇస్తుంది అంటారు. టెంపుల్ చాలా చిన్న టెంపుల్ అయినా చాలా ప్రసిద్ధమైనటువంటి టెంపుల్. అనుకున్నవే అనుకున్నట్టు జరిగేటువంటి తల్లి గవ్వలమ్మ తల్లి. ఇప్పుడు మనం లోపల పోదాం. అమ్మకి ఇట్లా మామూలుగా గవ్వలు దర్శించటం, గవ్వలు ఇట్లా ఉంటాయి. ఈ గవ్వలు ఇస్తారు. ఈ గవ్వలే ఆహారం అంటారు. అమ్మకి ఇట్లా రవికలు గవ్వలు ఇట్లా పేర్చు అవకాశం ఉంది. గవ్వలమ్మ ఇవి శివుడి యొక్క చెల్లెలుగా మనం నిర్వచిస్తారు. ఈయనకి గవ్వలు ఇస్తే కాశీలో పుణ్యం మనకిస్తుందంట. సో దక్షిణంలో ఆ వైపు కాలభైరవుడు, ఈ వైపు గవ్వలమ్మ. ఫోటో అయితే అలవ్ లేదు, కానీ ఇప్పుడు అలవ్ చేశారు. ఓం నమ శివాయ. అందరికీ దర్శన భాగ్యం, అరుదైన దర్శనం.